బీజేపీలపై బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ఫైర్. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలో చేసింది ఏమీ లేదు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారు. అభ్యర్థులు లేక ఆయా పార్టీల నాయకులు కండువాలు పట్టుకుని డివిజన్లలో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యం, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ నినాదం. 2 సంవత్సరాల నుండి ₹1 తీసుకుని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ సుందర నగరంగా అభివృద్ధి చెందింది. కండువా మార్చగానే మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ అభివృద్ధి చేసిందే అని మాట మార్చారు. బండి సంజయ్ గెలుపు కోసం కృషి చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలకు కాకుండా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను తీసుకుని టికెట్స్ ఇస్తున్నారు. బీజేపీలో గెలిచే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నుంచి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్న సుడా చైర్మన్. ఇంటికి ముందు రోడ్డు ఎవరు వేశారో కనబడడం లేదా? బీఆర్ఎస్ గెలిస్తే నగరం అభివృద్ధి చెందుతుంది. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ నగర అభివృద్ధికి ఏం చేశారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలి. కరీంనగర్ ప్రజలు విఘ్నులు. నగర అభివృద్ధికి కృషి చేసే వారిని ఎన్నికల్లో గెలిపించాలి. తమ అభ్యర్థులు లేక కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఇంటింటికి కండువాలు పట్టుకుని తిరుగుతున్నారు. 2019 యాక్ట్ను తుంగలో తొక్కారు. ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్ దిండిగల మహేష్, కచ్చు రవి, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, షౌకత్, కరీంనగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయాలని ప్రజలకు పత్రికల ద్వారా విన్నవించుకున్నాం. ఇప్పుడు 37వ డివిజన్కి వెళ్ళి బాబ్జాని టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలకి వెళ్ళి ఇడిచిపెట్టి ఎంఐఎంలో చేరారు నిన్న రాత్రి. నేను చెప్పింది అది కానీ అలా క్యాండిడేట్ లేరే. ఎంఐఎంకి లేదు, కాంగ్రెస్కు లేరు, బీజేపీలకు లేదు. మొత్తం తిరుగుతున్నారు. రోజు పొద్దుగా లేచి కడవలు పట్టుకొని తిరుగుతారు. ఇప్పుడు మన కొత్తగా ఉంది కరీంనగర్ ఆశ్చర్యం ఉంది. కడవలు పట్టుకొని తిరుగుతారు. కడవలు పట్టుకుని ఇళ్ళ నీ పార్టీ మీద అభిమానం ఉంటే రాస్తాడు కదా నాయకుడు. ఆ వాడ ప్రజలు ఈ పార్టీ కావాలంటే ఆ నాయకుడు తోలుతారు కదా ప్రజలు. ప్రజలకి వెళ్ళి పుట్టేటోనే నాయకుడు. ఇప్పుడు ఉద్యమం నుంచి పుట్టిన వాళ్ళే ఇలా బీఆర్ఎస్ ఉన్నోళ్ళు ప్రజలు తయారు చేసుకున్నారు. ఈ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ప్రజలు తయారు చేసుకున్నారు. ప్రజలు కాపాడుకుంటారు కంపల్సరీ. ఇప్పుడు 37వ డివిజన్కి వెళ్ళి మన టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా అభ్యర్థి ఉన్నారు కదా? 10 వార్డులు ఉన్నారు. ఒక్కొక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క వార్డులో 2 నుంచి 6 అభ్యర్థులు పోటీలు ఉన్నారు. 66 డివిజన్ల 66 డివిజన్ల రాత్రికి రాత్రి మేము పోటీ పడుతున్నాం. ఆ 5-6 మంచి సెలెక్షన్ చేసి ఇవాళ టికెట్లు ఇవ్వగలుగుతాం. వీళ్ళు లాస్ట్ రోజు విత్డ్రాల్ డేట్ వరకు కూడా 20-25 మందికి ఇచ్చే పరిస్థితి లేరు. వాళ్ళు ఎవరినో చూడాలి, వేసిన నామినేషన్ వేసిన చూసి ఇండిపెండెంట్లో ఎవరినో చూసి ఇచ్చే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పరిస్థితి అదే ఉంది, బీజేపీ పరిస్థితి అదే. కరీంనగర్ నగరంలో 2023 డిసెంబర్ 3 లోపే రోడ్లు అయినాయి, రైళ్ళు అయినాయి, పైప్ లైన్లు అయినాయి. దాని తర్వాత ఒక్క వర్క్ కూడా కాలేదని నిరూపిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్లను పెట్టుకోదా? ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టదు కదా. అది రా చర్చ. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఇద్దరికి చెప్తున్నాం, మీరు ఏం చేయలే. ఇదే మేయరు, మాజీ మేయర్ తుల్లో ఇల్లు ఉన్నప్పుడు ₹1 వేరే ఛాలెంజ్ చేసిండు. ఇదే బండి సంజయ్ గారి మీద, కేంద్ర మంత్రి మీద. ఇలా మొత్తం సంజయ్ సాగరంతో అయిందంటాడు. మాట్లాడేటప్పుడు కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి. ఆ పార్టీలో వచ్చినా ఉడుమలో వచ్చినావు నువ్వు. ఉడుమలో వచ్చి అక్కడ మధ్య కార్యకర్తలకు వచ్చే టికెట్లను రాకుండా చెప్తున్నావు. వాళ్ళే వాపోతున్నారు ఫోన్లు చేసి. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, అంతా కొత్త నాటకాలు స్టార్ట్ అయినాయి. కరీంనగర్ పూర ప్రముఖులకు అందరికీ తెలుసు, ఈ 66 డివిజన్లు ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రతి డివిజన్లో వందలాది వేలాది మంది ఇంటలెక్చువల్స్ కానీ, ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు 2 సంవత్సరాల కింద అభివృద్ధి ఆగిపోయిందంటే మళ్ళా అభివృద్ధి జరగాలంటే గంగ్ల కమలాకర్ నాయకత్వం ఇక్కడ బీఆర్ఎస్ 3వసారి ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ జెండా ఎగరేస్తేనే మళ్ళా పనులు
మళ్ళీ ఊపనుకుంటే తప్ప అప్పటిదాకా ఒక్క రూపాయి తెచ్చే పాప నా గోరువి. ఎందుకంటే కరెక్ట్ సంవత్సరం కింద పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు తెచ్చారు, కేంద్ర మంత్రి గారు 24/7 ఇనాగ్రేషన్ వాటర్ తెచ్చారు. అది చేసింది మేము. తెచ్చి ఊరం తింటా అన్నారు. ఏడాదైంది ఏది అది కూడా బంద్ అయింది. హౌసింగ్ బోర్డు ఎక్కడ మొత్తం పట్టణాభివృద్ధి మంత్రి గారితో చెప్పించారు. 3 నెలల ఇస్తా, 100 కోట్లు తెస్తా. ఎందుకు అనుకున్న బిడ్డగా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి ఏం చేసినావో చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పినాకనే నీ బీజేపీ అభ్యర్థులను వాడలలో తోలాలి. ఇక కాంగ్రెస్ ముస్లిం చూడని చూస్తుంది. ఒకవేళ కండువలు కప్పుతుంటే ఒక ఆయన చెప్పేసిండు, ఆ కండువలు బట్టి కండువలే అవి కప్పి మాటిస్తే వాళ్ళకు టికెట్ తప్పేవి రావాలి. ఒక కాపత్తి కుమ్ములాటలు. కాబట్టి కరీంనగర్ ప్రజలు బీజేపీలైనా కుమ్ములాటలు ఏం చేయరు, కాంగ్రెస్లైనా కుమ్ములాటలు ఏం చేయరు. అభివృద్ధిపై దాచి ఉండదు వాళ్ళకు. అభివృద్ధిపై దాచి ఉన్నది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే, బీఆర్ఎస్ నాయకులకే. గంగుల కమలాకర్ గారి రోజు వారి తపన్నే కరీంనగర్ అభివృద్ధి, మరి వేరే దాచ లేదు. మేము పోతున్నాం. ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎజెండానే 10 ఏళ్ళ అభివృద్ధి చేసినాం. మళ్ళీ అభివృద్ధి దిశగానే ఎజెండాతోనే మేము మున్సిపల్లో ప్రజల దగ్గరికి ఓట్లపోతాం. మీరు ఏమని పోతారో ఒక్కసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇలా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారికి, సుడా చైర్మన్ గారికి, మేము బీఆర్ఎస్ పక్షాన మీకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదు. ఇలా బండి సంజయ్ కుమార్ కేంద్ర